బాక్స్ ఆఫీస్ వద్ద మిరాయి సునామీ. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాంటసీ మూవీ మిరాయి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్ తో దూసుకెళ్తుంది. తొలి రోజు 27 కోట్లు వచ్చాయి. రెండో రోజు 55 కోట్లతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించింది. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకుంది. ఫస్ట్ షో నుంచే మిరాయి పాజిటివ్ టాక్ తో దూసుకువెళ్తుంది. విలన్ రోల్ లో యాక్ట్ చేసిన మంచు మనోజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మంచు మనోజ్ యాక్టింగ్ సినిమాకు ఒక ప్రధాన బలంగా నిలిచింది. మిరాయి సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే రాబోయే రోజుల్లో కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మిరాయి అదరకొడుతుంది. నార్త్ అమెరికాలో తొలి రోజు సుమారు 5.8 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 2 రోజుల్లోనే $1 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. యుఎస్, కెనడాలో ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు థియేటర్లో పెద్ద సంఖ్యలో రావడంతో ఓవర్సీస్ బజ్ మరింత పెరిగింది. మిరాయి మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసే లోపు 100 కోట్లు మార్కెట్ దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మంచి మౌత్ టాక్, అన్ని భాషల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం, వర్కింగ్ డేస్ కలెక్షన్ వేగంగా కొనసాగితే వచ్చే వారం నాటికి 150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూవీ చూసిన నాని కాంగ్రాట్స్ అంటూ, మంచు మనోజ్ బాబాయ్ నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా ఆలస్యమైంది కానీ నీకు రావాల్సిన విజయం వచ్చింది. నీకు నీ టీం కి కంగ్రాట్స్. మిరాయి మూవీ టీం కి గుర్తుండిపోయే విజయం దక్కించుకున్నందుకు అభినందనలు. మిరాయి సినిమాపై ఆర్జీవి ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి సినిమా తర్వాత మరే ఇతర సినిమాకి కూడా నేను ఇంత పాజిటివ్ టాక్ వినలేదు. విఎఫ్ఎక్స్, కథ రెండు కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇంతకంటే ఈ మూవీకి రివ్యూ ఇవ్వలేను. కాంగ్రాట్స్ మిరాయి టీమ్ అంటూ ట్వీట్ చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.